తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హాస్పిటల్లో ఇవాళ జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. నెల్లూరులో అపోలో హాస్పిటల్ ను ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేవలం 2,50,000 ఫీజుతోనే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. ఉన్న రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసి 10 years అయిన సందర్భంగా అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ తరఫు నుంచి మీ అందరికీ తెలిసిందే గత 2.5 సంవత్సరం నుంచి రోబోటిక్ పద్ధతిలో నీ రీప్లేస్మెంట్ చేయడము, అది ఫుల్లీ ఆటోమేటిక్ రోబో. మన రాయలసీమ జిల్లాలో ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మనదే ఫస్ట్. ఇప్పటికి ఆల్మోస్ట్ 500 నీ రీప్లేస్మెంట్లు అవ్వడము. ఆ సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ వివేక్ గారిని, డాక్టర్ శశిధర్ గారిని అభినందిస్తూ డిపార్ట్మెంట్ ముందరకు వచ్చి ఈ ప్రొసీజరు అందరికీ అందుబాటులో రావాలని కొత్తగా ఒక ప్యాకేజ్ డిజైన్ చేశాము. ఆ ప్యాకేజ్ గురించి డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే కాకుండా రోబోటిక్ చేయించుకున్న దానివల్ల కన్వెన్షన్ అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటి, దీంట్లో పేషెంట్లు ఎట్లా బెనిఫిట్ అవుతారు, ఫ్యూచర్లో లైక్ ఇంప్లాంట్స్ రిజెక్షన్ కాకుండా ఎట్లా ఉంటుందో అన్నీ మీకు డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్గా ఈ ప్యాకేజ్ నార్మల్ పీపుల్కి కూడా అందుబాటులో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తీసుకురావడంలో అపోలో హాస్పిటల్ తరఫున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ డాక్టర్ వివేక్ గారిని, డాక్టర్ శశి గారిని ఈ ప్యాకేజ్ ఏంటి, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి పేషెంట్స్కి అనేసి మాట్లాడమని కోరుతున్నాను. నేను డాక్టర్ వివేకానందరెడ్డి, అపోలో ఆర్థోపెడిక్స్. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది. హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరంగా రోబోటిక్ సర్వీసెస్ అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోబో గురించి చెప్పాలంటే కన్వెన్షనల్గా మామూలు పద్ధతిలో ఎక్స్రే ద్వారా మనకి అరుగుదల ఎంత ఉందని దాని గురించి ఆలోచించుకొని ఏ సైజ్ ఏ ఇంప్లాంట్స్ ఏం వాడాలి ఏంటి, తర్వాత బోన్ ఎంత కట్ చేయాలి అనేది సర్జరీ టైంలో మనం ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టు సర్జరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో హ్యూమన్ ఐతో కొంత మనం అనుకున్న విధంగా స్ట్రైట్గా రాకుండా కొంత వంపు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వంపు వెళ్ళినప్పుడు మోకాల మీద లోడ్ కరెక్ట్గా పడాల్సిన పరిస్థితి కాకుండా కొంచెం వంపు పడ్డప్పుడు ఆ మోకాళ్ళు కృత్రిమ కీలు కూడా మధ్యలో ప్లాస్టిక్ కానీ అరిగిపోయే అవకాశాలు, కొన్నిసార్లు ఎముకకి ఇంప్లాంట్కి మధ్యలో లూజనింగ్ స్టార్ట్ అవ్వడం, సిమెంట్ అదంతా అయ్యే అవకాశాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దీని గురించి పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ పెంచేదానికి మనము కొత్తగా వచ్చిన రోబోటిక్ ఆర్మ్ సహాయంతో నీ రీప్లేస్మెంట్. సో దీనిలో ఏం చేస్తామంటే ఎక్స్రేతో పాటు సిటీ స్కాన్ కూడా రోబోకు మనం పర్మిషన్ ఇస్తే రోబో కట్ చేస్తుంది. సో మేము మామూలు కన్వెన్షన్గా మనం సాతో కట్ చేస్తాము. ఈ రోబోటిక్ విధానంలో అయితే కాకుండా మిల్లర్ అంటే ఒక బర్త్, హై స్పీడ్ బర్త్ బోన్ని కట్ చేసి ఇంప్లాంట్ యొక్క ఏ సైజ్ కోసం ఉంటుందో ఆ విధంగా బోన్ని కట్ చేసుకుంటాం. ఆ రిమైనింగ్ అది కూడా కరెక్ట్గా ఉందా లేదా రోబో సెన్సార్స్ ద్వారా మనం చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్ కేస్ బోన్ కటింగ్ అయిపోయిన తర్వాత ఏదన్నా ఉంటుంది లేదా టైట్గా లూజ్ ఏదన్నా ఉంది అని అనుకుంటే దాన్ని మనము సర్జరీ ఫినిష్ ఒరిజినల్ ఇంప్లాంట్స్ ఫిక్సేషన్లో దీన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కూడా తీసుకెళ్తాను ఏమన్నా ఫోర్ ఎంత పెట్టు సార్ డిపార్ట్మెంట్లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశారు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి. జనరల్గా రోబోటిక్ అంటే ఓన్లీ మహానగరాలకే పరిమితమైంది. కాకపోతే మన అపోలోలో
ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని అక్వైర్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా. సో అదేవిధంగా మనకి ఈ రోబోటిక్ రావడం జరిగింది. ఇది కూడా మనం 2.5 years నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మేము 5 years వరకు చేస్తున్నాము. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కదా పేషెంట్ రికవరీ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా కన్వెన్షనల్ రీప్లేస్మెంట్స్లో మెయిన్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే కన్వెన్షనల్లో ఎక్స్రే ఒకటి తీస్తాం మనము. ఎక్స్రే తీసి దాన్ని అసెస్ చేసి చూస్తాం. కానీ దీంట్లో ఏంటంటే సిటీ స్కాన్ తీస్తాం. పైన తుంటి దగ్గర నుంచి కింద యాంకిల్ జాయింట్ వరకు మడం వరకు ఎక్స్రే సిటీ స్కాన్ తీస్తాము. అలైన్మెంట్ చూస్తాం. మొత్తం అంతా ఒకే లైన్లో ఉంటేనే మనకి ఇంప్లాంట్ మనం వేసి మనిక్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ సిటీ స్కాన్ తీసిన తర్వాత 3D రీకన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఎంత బోన్ కట్ చేయాలి ఇదంతా డిసైడ్ చేస్తాం. సో ఇంట్రా ఆపరేటివ్గా కూడా మనము పేషెంట్స్. సో ఓవరాల్ దీంట్లో బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా పేషెంట్ దే ఆర్ సాటిస్ఫాక్టరీ. సో ఈ స్పెషల్ ప్యాకేజ్ని అందరికీ అందుబాటులోకి వచ్చేదాని కోసం మనం ఈ సమావేశం కండక్ట్ చేయడం జరిగింది. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ చేసి 10 years అయిన సందర్భంగా అదే